ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే దరఖాస్తుదారుని పేరు, ఇంటి యజమాని పేరు అని ఉంటుంది. ఇక్కడ మీ ఇంటి యజమాని పేరు రాయాలి. దాని తర్వాత రెండవది ఏంటంటే స్త్రీ, పురుషుడు, ఇతరులు అని ఉంటుంది. ఇందులో మీరు ఇంటి యజమాని పేరు ఎవరైతే రాశారో ఆ స్త్రీయా పురుషుడా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా క్యాస్ట్కి సంబంధించి కూడా 3వ ఆప్షన్లో ఉన్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతరులు. నాలుగో దాంట్లో పుట్టిన తేదీ ఉంటుంది. అక్కడ పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. అదేవిధంగా ఆధార్ 5 నంబర్లో ఆధార్ నంబరు ఎంటర్ చేయాలి. 6 నంబర్లో రేషన్ కార్డు నంబరు అక్కడ ఇచ్చారు, రేషన్ కార్డు కూడా నంబర్ రాయాలి. అదేవిధంగా 7వ కాలంలో మొబైల్ నంబరు ఇవ్వాలి. అదేవిధంగా 8వ కాలంలో వృత్తి, మీరు ఏం పని చేస్తారో అది అక్కడ రాయాల్సి ఉంటుంది. 9వ కాలంలో విషయానికి వస్తే కుటుంబ సభ్యుల వివరాలు, క్రమ సంఖ్య, పేరు, దరఖాస్తుదారునితో సంబంధం, లింగం, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు ప్రతి ఒక్కరు రాయాలి. ఇక్కడ కుటుంబ యజమానితో సహా అక్కడ ఎంతమంది అయితే రేషన్ కార్డులో పేర్లు ఉంటాయో వాళ్ళందరి ఆధార్ నంబర్లు, పుట్టిన తేదీ స్త్రీగా పురుషుల ఇవన్నీ దీంట్లో మెన్షన్ చేయాల్సి. ఇది 1వ పేజీలో. 2వ పేజీలో 10వ నెంబర్లో చిరునామా ఇస్తుంది. చిరునామా అంటే అడ్రస్, ఇంటి నెంబరు, వీధి, గ్రామం, మున్సిపాలిటీ, మండలం ఇవన్నీ దీంట్లో ఉంటాయి. వార్డు నెంబరు, జిల్లా సంబంధించిన ఇక్కడ అడ్రస్కి సంబంధించిన ఉంటాయి. ఇవి ఫిలప్ చేయాలి. ఇక అభయహస్తం గ్యారంటీ పథకాలు, లబ్ధి పొందడానికి వివరాలు అని ఇక్కడ కాలం ఇచ్చారు. మహాలక్ష్మి పథకం కింద దీంట్లో మహిళలకు 2500 ఆర్థిక సహాయం కోసం ప్రతి నెల దానికోసం, మరియు అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్ కోసం ఇక్కడ ఏం చేయాలంటే గ్యాస్ కనెక్షన్ నెంబరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇంకొకటి గ్యాస్ కనెక్షన్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, ఇండియన్ అయితే ఇండియన్, హెచ్పి అయితే హెచ్పి, ఇంకా ఏవో ఉన్నాయి కదా, మీకు ఏది ఉంటే అది రాయండి. సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య అంటే ఒక ఏడాదికి మీరు ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు అనేసి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రైతు భరోసా పథకం ఇంకోటి. దీంట్లో ఏంటంటే రైతుకు పట్టా పాస్బుక్ ఉంది అని అనుకుంటే ఇందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లేని వాళ్ళు ఇది అవసరం లేదు. ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నా. రైతు భరోసా పథకం కింద రైతుకు ప్రతి ఎకరానికి 15,000 అంటే ఒకటి రైతా, కౌలుదారుడా 2 ఆప్షన్స్ వస్తాయి. రైతుకు టిక్ చేయాలి. కౌలు రైతు దగ్గర టిక్ చేయాలి. పట్టదారు పాస్ పుస్తకం నంబర్లు, ఎన్ని సర్వే నంబర్లు ఉన్నాయి, ఎన్ని పాస్బుక్లు ఉన్నాయి, అవి నంబర్లు ఇక్కడ ఎంటర్ చేయాలి. సాగు చేస్తున్న భూమి వివరాలు, సర్వే నంబర్ ఇక్కడ కూడా మెన్షన్ చేయాలి. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 ఏడాదికి 12,000 ఇది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. అంటే వ్యవసాయ కూలీలు అంటే భూమి లేని వాళ్ళు, ఇది వ్యవసాయం చేసుకుని బతికేవాళ్ళు ఇక్కడ ఇది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకు ఉపాధి హామీ కార్డు నెంబరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఉపాధి హామీ కార్డు నెంబర్. ఇందిరమ్మ ఇండ్ల పథకం 3వది. ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం. అవసరం అనుకుంటే, మాకు ఇల్లు కావాలనుకుంటే రేషన్ టిక్ పెట్టండి, అందరికీ అవసరం ఉంటుంది. లేని వాళ్ళు వదిలేస్తే సరిపోతుంది. ఇక అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎవరైతే అమరులయ్యారో, చనిపోయారో వాళ్ళ కోసం ఇది వర్తిస్తుంది. అయితే వాళ్ళకి కావాల్సిన ఏమేమి అవసరం ఉన్నాయంటే అమరవీరుల కుటుంబం, అమరవీరుల పేరు, అమరులైన సంవత్సరం, ఎప్పుడు చనిపోయారు అనేది, ఎఫ్ఐఆర్ నెంబరు, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబరు, డెత్ అంటే చనిపోయిన తేదీ నెంబరు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా లేదా అనేసి 2 ఆప్షన్స్ వస్తాయి, అవును కాదని.
అవునైతే అవును కొట్టండి, కాదైతే కాదని కొట్టండి. అయినచో ఎఫ్ఐఆర్ నెంబర్ మరియు సంవత్సరం. ఒకవేళ ఆ, పాల్గొని ఏమైనా జైలుకు వెళితే అవును కాదు ఇక్కడ ఉంది సంవత్సరం అక్కడ ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. ఆ, జైలు పేరు, ఏ జైలుకి వెళ్ళారు ఉద్యమంలో పాల్గొని, ఎక్కడ జరిగింది అసలు అది సంఘటన, ఈ విషయాలు దీంట్లో ఉన్నాయి. శిక్ష సంబంధిత వివరాలు, అంటే ఎన్నేళ్ళు శిక్ష పడ్డది అనేది లెక్క. ఇక గృహజ్యోతి పథకం కింద కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్. అయితే మీకు గృహజ్యోతి పథకం అవసరం అనుకుంటే ఇక్కడ మీరు నమోదు చేయాల్సిన ఏముంటాయంటే, మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం 0 to 100 యూనిట్లు, లేకుంటే 100 నుంచి 200 యూనిట్లు, 200 నుంచి పైన ఉంటే దీంట్లో 3 బాక్సులు ఉంటాయి. ఆ 3 బాక్సులలో మీకు ఏది వస్తే అది టిక్ చేయండి. నాకు తెలిసి ఎక్కువ కరెంట్ వాడకుంటే 100 నుంచి 200 యూనిట్ లోపల టిక్ చేసి సరిపోద్ది. కరెంట్ మీటర్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. దీనికి చేయూత పథకం అని పేరు పెట్టారు కొత్తగా. నెలకు 4,000, అంటే పాతలకు అవసరం లేదు. ఇప్పటి వరకు వచ్చేటి వాళ్ళకు ఇది నింపాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎవరికైతే ఆ పెన్షన్ అవసరమో, వికలాంగులు ఉన్నారా, లేకుంటే ఎవరు వృద్ధులు ఉన్నారా, అట్లా వాళ్ళు ఇక్కడ ఇది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దీనికి చేయూత పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగులకు 6,000 పొందేందుకు వివరాలు తెలపండి అని ఉంది. ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయని అవసరం లేదు. ఏ పెన్షన్ కావాలంటే దానికి టిక్ చేయాలి. మెయిన్గా అన్నీ అయిన తర్వాత ఆయన అక్కడ మీరు తప్పకుండా ఆధార్ కార్డు జిరాక్స్, మళ్ళా వైట్ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కంపల్సరీ దాని కింద ఫామ్కు కింద పెట్టేసి ఆఫీసర్లకు మీరు సంతకం చేసి ఆఫీసర్లకు ఇవ్వాలి. ఇంకో విషయం, ఇది కూడా మరొకండి, సంతకం చేసి ఇచ్చేసి అట్లనే వచ్చేసారు. వచ్చేటప్పుడు సార్కు మీరు ఇస్తారు కదా రసీదు ఇవ్వమని చెప్పాలి.